నమస్తే అందరికీ. ఇంట్లోనే పన్నీర్ వెజ్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. 100 గ్రామ్స్ పెరుగు తీసుకొని కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని నీట్గా కలిపేసేయండి. కొంచెం పెద్దగా ముక్కలు కట్ చేసుకున్న క్యారెట్, ఆలుగడ్డ, బీన్స్, కొత్తిమీర, వేయించుకున్న ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్, నానబెట్టుకున్న మీల్ మేకర్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అరగంట పాటు పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేయించుకున్న గిన్నెలోనే కావాల్సినంత నెయ్యి ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు 7-8 పచ్చిమిర్చి వేసి చిటపట అన్నాక నానబెట్టుకున్న వెజ్జీస్, పుదీనా వేసి మీడియం ఫ్లేమ్ మీద 70% కుక్ అయ్యేలాగా చూసుకోండి. తర్వాత పన్నీర్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక 2 minutes కుక్ చేసుకోండి. మొత్తం వెజ్జీస్ 80% వరకు కుక్ అయినా సరిపోతుంది. నేను బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి 2 glasses రైస్కి 3.5 glasses వాటర్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం అటు ఇటు అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ కూడా. మీకు కావాలంటే ఇంకేమైనా వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా మరుగుతున్న ఎసరులో రైస్ వేసుకోండి. రైస్ దగ్గరికి అయ్యాక కలిపేటప్పుడు జాగ్రత్త, కొంచెము స్లోగా మిక్స్ చేసుకోండి, లేకపోతే రైస్ విరిగే ఛాన్స్ ఉంటుంది. కలిపే అవసరం లేదు అని అన్నప్పుడు కొత్తిమీర అండ్ వేయించుకున్న ఆనియన్స్ వేసి మూత పెట్టేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి 15 minutes తర్వాత తింటే ఇది నేనే చేశానా అనే డౌట్ మీకే వస్తుంది. వీడియో నచ్చితే లైక్, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.